ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరొక తరుణాన్ని దేవుడు మనకిచ్చారు. చక్కగా మనం దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క మాటలను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ అవకాశాలని మిస్ చేసుకోవద్దండి. ఒకవేళ ఎక్కడైనా మిస్ అయిపోతే మరి యూట్యూబ్ ఓపెన్ చేయండి. షారోన్ మినిస్ట్రీస్ అనంతపూర్ అని మీరు టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో అనేకమైన మెసేజెస్ చూడొచ్చు. అనేకులకు దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా దేవుని పరిచర్య చేసిన వారు అవుతారు. ఓకేనా? సరే, చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోకి వెళదాం. దేవుణ్ణి మన వాక్య సహాయాన్ని మనం అడుక్కుందాం. యేసయ్య తండ్రి, స్తోత్రమయ్యా. అయ్యా, మేము అడుగుతున్నాం, మీ సహాయం లేనిది మేము ఏమి చేయలేము నైనా. మీ సహాయం మాకు కావాలి నైనా. మీరు మాతో మాట్లాడితే మేము బాగైపోతాం నైనా. మాకు తండ్రి నైనా, అయ్యా, మీ మాటలు ఉజ్జీవాన్ని కలగచేస్తాయి నైనా. నీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి నైనా, స్థిరపరుస్తాయి. కనుక నీ మాటలు మాకు ఇవ్వండి నైనా. మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. మీతో మేము ఏకీభవించి మీతో మేము నడిచేటువంటి బిడలంగా మమ్మల్ని చేయండి. వినేశ్వరాన్ని గ్రహించే హృదయమును మాకు ఇవ్వమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఏమండి, ఇశ్రాయేలీలు మరి వారి మధ్యలో మందస్సాన్ని పెట్టుకుంటూ వారు అనేక సార్లు మరి శత్రువు మీద జయించినట్టుగా మనము చూస్తాం. మందస్సము వారు ఎంత, ఆ మందస్సం అంటే దేవుడు కదండి. అప్పుడు వాళ్ళు ఆ విధంగా మందస్సమును ఎంతో జాగ్రత్తగా దాన్ని చూచుకునేటువంటి వారు. కాబట్టి దేవుడు మరి అబీనాదాబు ఇంట్లో మందస్సాన్ని ఉంచినప్పుడు దావీదు అబీనాదాబు ఇంట్లో నుంచి మందస్సాన్ని ఎడ్ల బండి మీద తీసుకొని దావీదుపురానికి తీసుకొని రావాలని ఇష్టపడతారు. అలా ఇష్టపడినప్పుడు దావీదు మరి అలా తీసుకురావాలని మరి వారికి చెప్పినప్పుడు బండ్ల మీద మందస్సాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఎద్దు కాలు జారి ఏమవుతుందంటే మందస్సం బండి మీద నుంచి కింద పడబోయినప్పుడు మరి ఉజ్జ అక్కడ ఉండి ఆ ఉజ్జ నడిపించే ఉజ్జ గబక్కన మందస్సం కింద పడకుండా చేయి పట్టుకుంటాడు. అలా చేయి తాకినప్పుడు అక్కడికక్కడే స్పాట్లో ఉజ్జ చనిపోతాడు. అది చూచినటువంటి దావీదు భయపడి ఏం చేస్తాడంటే ఆ మందస్సాన్ని తీసుకొని మరి ఓబేదెదోము ఇంటిలో పెడతాడు. మరి దావీదు పురానికి తీసుకుని రాడు. మందస్సమును ఎప్పుడైతే ఓబేదెదోము ఇంటిలో పెడతాడో అప్పుడు మందస్సము ఓబేదెదోము ఇంటిలో ఉన్నంత కాలము కూడా ఓబేదెదోము ఇంటి వారును వారి యొక్క కలిగినదంతా కూడా బహుగా ఆశీర్వదించబడటం దావీదు చూస్తాడు. బహుగా దేవుడి ఇంట్లో ఉంటే ఆశీర్వాదం ఉంటుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు మన ఇంటిలో ఉంటే మనకెన్నో దీవెనలు ఉంటాయి. మరి ఆ దినాల్లో మందస్సమును వారి ఇంటి దగ్గర పెట్టుకొని మరి వారి మధ్యలో పెట్టుకొని ఎన్నో దీవెనలు పొందినటువంటి వారు ఇశ్రాయేలు జనాంగం కదండి. అలాగే అక్కడ ఓబేదెదోము ఇంట్లో ఆ మందస్సం ఉండటం ద్వారా ఓబేదెదోమును వారికి కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించినట్టుగా ఎప్పుడైతే దావీదు వింటాడో అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఓబేదెదోము ఇంటిలో నుంచి మందస్సమును దావీదుపురమునకు తీసుకొని రావాలని ఆశపడతాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఉజ్జ లేవీయుడు కాదు. అసలు లేవీయులు ఎవరు? లేవీయులు మాత్రమే ఆ యొక్క మందస్సమును మోయాలి, మందస్సమును పట్టుకోవాలి. దేవుడు ఉద్దేశించినటువంటి ఆ మందస్సమును పట్టుకొని మోయవలసిన వారు ఎవరోనంటే లేవీయులు మాత్రమే ఆ మందస్సమును టచ్ చేయాలి. మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా అట్లా ముట్టుకున్నా కూడా స్పాట్లో చనిపోతారు. కాబట్టి దానికి ఉదాహరణ ఉజ్జానే. మనం ఆ విధంగా చేసినప్పుడు దావీదు మరి చెప్తున్నటువంటి మాటలు మనం చూద్దామండి. దినవృత్తాంతం 1 గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మందస్సమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవ్వరునూ దేవుని మందస్సమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను అని ఉంది. అవునండి, దావీదు రాజు మరి ఆజ్ఞాపించేశాడు. ఎందుకంటే అక్కడ చూసిన పరిస్థితి, ఉజ్జా పరిస్థితి చూశాడు ఆయన. దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరునంటే యాజకులుగాను. దేవుడు మందస్సమును మోయటానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే లేవీయులనే ప్రత్యేకించుకున్నారు. లేవీయులకు ఏ ఆస్తి పంచినప్పుడు లేవీయులకు భాగం ఇవ్వలేదు దేవుడు.
లేవీయులు నా భాగం. దేవుడు ఏంటంటే ఇచ్చేటువంటి స్వాస్థ్యము, అందరికీ స్వాస్థ్యం ఇచ్చాడు దేవునికి. వాళ్ళు యాజకులు మరి మిగతా వారు ఇచ్చినటువంటి దాని మీద వాళ్ళు ఆధారపడి ఉండేవాళ్ళు, అంతేకాని ఒక ఆస్తి అంటూ లేవీలకి వెళ్ళదు. వాళ్ళు యాజకత్వము చేసినటువంటి వారుగా ఉండాలి. వారు లేవీయులు మందస్సమును మోజు అంటాడు. ఇక్కడ ఎంత చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నారు. వారు తప్ప మరి ఎవరునూ ఆ మందస్సమును మోయకూడదు అని అక్కడ దావీదు ఆజ్ఞాపిస్తాడు. అందుకనే ఓబేదేదోము ఇంటికాడ నుంచి తీసుకురావటానికి ఏర్పాట్లు చేస్తాడు. అప్పుడు లేవీయులకు చెప్తాడు. లేవీయులకి ఏమని చెప్తాడంటే, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని ఆ మందసమును దావీదుపురమునకు తీసుకుని రండి అని చెప్తాడు. ఎలా చెప్తాడు అని అంటే, రండి అక్కడ 13వ వచనాన్ని చదువుతున్నా. ఎంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని పట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగచేసిన కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దానిని తేవలను. ఎన్ని మాటలు దేవుడు ఇక్కడ దావీదు ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇంతకు ముందు ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆ యెహోవా దేవుడైన మందసం, యెహోవా దేవుడైన మందసము, అది మందస్సం ఏంటి? యెహోవా దేవుడు అని అక్కడ దేవుడు పర్టికులర్గా అక్కడ రాసి ఉంచాడు. యెహోవా దేవుడైన మందస్సమును మోయక అని అంటున్నాడు. దాన్ని మోయటము మానేశారు. ఎవరు? ఈ యొక్క లేవీయులు మోయటం మానేశారు. అందుకనే దాన్ని ఎవరంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు నాశనం వచ్చేసింది. లేవీయులు మాత్రమే దాన్ని మోయాలి, లేవీయులు మాత్రమే దాన్ని పట్టుకోవాలి. ఎవరైతే లేవీయులు కాకుండా వాళ్ళు మందసాన్ని పెట్టుకున్నారో వాళ్ళకి నిజంగా అక్కడ వాళ్ళకి నాశనం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్నది ఏంటంటే, లేవీయులు మాత్రమే ఆ మందస్సమును మోయలేదు. ఇంతకుముందు యెహోవా మందస్సాన్ని మోయకుండా నాశనం తెచ్చుకున్నాం మనం. ఉజ్జ పట్టుకోగలనే చనిపోయాడు అని అక్కడ దావీదు వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు లేవీయులకు. రెండవదిగా మనం చూస్తే విధిని బట్టి విచారణ చేయాలి. విధి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే దేవుని దగ్గర విచారణ చేసినటువంటి వారిగా ఉండాలి. ఎవరు? లేవీయులు విచారణ చేసినటువంటి వారిగా ఉండాలి. కానీ వాళ్ళు విచారణ చేయటం లేదు. వాళ్ళు విచారణ చేయకుండా దేవుని మందస్సం మోయకుండా సమస్తమును వారు మానివేసినట్టు వారుగా ఉన్నారు. ఏర్పాటు చేయబడిన వారు, ప్రత్యేకించబడినటువంటి వారు ఆ విధంగా ఉంటే దేవుడు అక్కడ నాశనం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. అవునండి, నువ్వు నేను ప్రత్యేకించబడినటువంటి వారం కదా. మనం ప్రత్యేకించబడి పరిశుద్ధతలో రక్షణ పొందినప్పుడు ఎంత పరిశుద్ధతలో, ఎంత పవిత్రత, ఎంత భయము కలిగి మనము జీవిస్తూ ఉన్నటువంటి వారం కదా. ఇప్పుడెందుకు మనస్సును మోయటలేదు లేవీయులు అంటే? ఇప్పుడెందుకు నీవు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్టుగా నువ్వు వెంటలేదు? రక్షణ పొందినప్పుడు కలిగిన భయము, భక్తి, ఆ యొక్క దేవుని మీద ఉన్న గౌరవం, దేవుని మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఇప్పుడెందుకు లేదు? రక్షణ పడిన కొత్తలో నువ్వు ఎంతగా ప్రార్థించావు, ఎంతగా దేవుని సన్నిధిలో ఆనందించావు. ఈ ఆనందం ప్రభువులో ఇప్పుడెందుకు లేదు? అలానే చేశారు లేవీయులు కూడా, అలా చేశారు. ఆ విధంగా ఉంటే నాశనం వస్తుందని ఇక్కడ దావీదు చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పుడు మీరు ప్రతిష్ఠించుకోండి, మీరు మీ వారును అందరూ ప్రతిష్ఠించుకోండి అని ఇక్కడ దావీదు వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అవునండి, ప్రతిష్ఠించుకొనుట అంటే ప్రత్యేకించుకొనుట, ప్రతిష్ఠించుకొనుట అంటే మనము పరిశుద్ధపరచుకున్నట. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. ఇక మందస్థానమండి, యాజకత్వం చేయండి, మీకు దేవుడు ఏం పని చెప్తే ఆ పని చేయండి అని చెప్తాడు. సంసోను ఎట్లాంటి వాడండి? పుట్టుకతోనే గర్భంలోనే నాజీరు చేయబడినటువంటి వాడు, ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధపరచబడిన, తన తల వెంట్రుకల్లో ఎంతో బలమునుంచినటువంటి వాడు దేవుడు. అయితే మంగళకత్తి రాకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రత్యేకించబడిన ఆ సంసోనుకు దెలీలా చేతిలో పడి ఏం చేశాడండి? నాజీరు చేయబడినటువంటి తల వెంట్రుకలను దెలీలా చేత మరి కత్తిరించుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ బలం ఎక్కడుంది సంసోనులోనే? ఎంతమంది మరి ఒకవేళ అడిగి ఉండొచ్చేమో, కానీ ఎక్కడ కూడా అక్కడ లీక్ చేసినట్టు లేదు. కానీ దెలీలా ప్రేమలో పడి, లోక ప్రేమలో పడి, ఆ యొక్క సాతానుడు చేసిన కుట్రలో బందీ అయిపోయి ఏం చేశాడంటే దేవుని కూడా మర్చిపోయి దూరం అయిపోయి తన యొక్క దేవుని నాజీరు చేయబడిన వెంట్రుకలను కత్తిరించేసుకున్నాడు, తన చేతిలోనికి ఇచ్చేసాడు. అందుకనే కళ్ళు పోయినాయి,
తనకు గ్రుడ్డివాడైపోయినాడు. అవునండి, మనము కూడా అంతే. ఎప్పుడైతే ఢిల్లీలో లాంటి లోకంలోనికి పడిపోతామో, లోకానికి ఆకర్షింపబడతామో, అప్పుడు మనం ఏమవుతుంటే మనలో నుంచి మనం గ్రుడ్డివారం అయిపోతాం. కొరింథీ పత్రికలో మనం చూస్తాం 4:4 మనం చూస్తాం కదా, దేవుని మహిమను చూడకుండా మనకు గ్రుడ్డితనము సాతానుడు కలుగ చేస్తాడు. దేవుని యొక్క మహిమను మనం చూడలేం, దేవుని యొక్క ప్రేమను మనం కనుగొనలేం, దేవుని యొక్క విశ్వాసంలో నుంచి ప్రక్కకు దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనకు చేసే అద్భుతాలన్నీ కూడా మనం వివరించలేం, మనం చూడలేం. ఆయన చేసేటువంటిది ఏది కూడా మనం గమనించలేం. ఎందుకంటే మనం ఆ ప్రేమలో నుంచి ప్రక్కకు వచ్చాం, రక్షణలో నుంచి ప్రక్కకు వచ్చాం, విశ్వాసం నుంచి ప్రక్కకు వచ్చాం. కాబట్టి లోకానికి ఆకర్షింపబడ్డాం. కాబట్టి వాటన్నిటిలోంచి మనము తొలగిపోతాం. సంస్థని ఏ విధంగా తొలగిపోయి తన గ్రుడ్డివాడైపోయినాడో, కాబట్టి దేవుని యొక్క చేసేటువంటి అమూల్యమైనటువంటి ఆ ప్రేమను మనం పొందుకోకుండా అయిపోతాం. లేవీలు ఆ విధంగా చేశారు. మీరు ఆ విధంగా ఇప్పుడు ఉండొద్దండి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి అని దావీదు అక్కడ వారికి ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తాం. అప్పుడు 14వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తమ్మును తాము ప్రతిష్ఠించుకుని దినవృత్తాంతం రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, అప్పుడు దావీదు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు తమ్మును తాము వారంతకు వాళ్ళు ఏం చేస్తారంటే, వారి తప్పులను వాళ్ళు తెలుసుకొని ఏం చేస్తారంటే, తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించు మందస్సమును ఓబేదెదోము ఇంటికాడి నుంచి దావీదుపురమునకు తీసుకురావటానికి వాళ్ళు మొట్టమొదటి లేవీయులు ప్రతిష్ఠించబడినటువంటి వారిగా ఉన్నారు, ప్రత్యేకించబడినటువంటి వారిగా. నీవు కూడా ఒక యాజకుడిగా ఉన్నావు కనుక, యాజకులుగా మనం ఉన్నాము కనుక మనం ప్రతిష్ఠించబడినటువంటి వారు. ఎందుకు? యెహోవా దేవుడైన మందస్సమును వారు మోయటానికి ప్రత్యేకించుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తును మోయటానికి, ప్రభువైన యేసుక్రీస్తును మనము మోసేటువంటి వారంగా మనం ఉండాలి. మనం అలా ఉంటే మనము ప్రత్యేకించుకున్నటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 1వ వచనం చదువుతున్నా. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోని నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. ఇక్కడ మనము 13వ వచనంలో చూస్తే, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అంటాడు. దినవృత్తాంతం 15:13లో మీరు విధిని బట్టి విచారణ చేయకున్నారు కనుక నాశనం వచ్చింది. ప్రతిష్ఠించుకోవట్లేదు, దేవుని మనస్సాన్ని మోయట్లేదు, ఇంకా విచారణ చేయట్లేదు, కాబట్టి నాశనం మన మధ్యలోకి వచ్చింది అని దావీదు జ్ఞాపకం చేశాడు. కాబట్టి దావీదు అక్కడ చెప్పినట్లుగా లేవీయులు దేవుని దగ్గర విచారణ చేసినటువంటి వారిగా ఉండాలి. కాబట్టి విచారణ చేయలేదు కనుక నాశనం వారి మధ్యలోకి వచ్చింది. దావీదు ఇక్కడ అంటున్నాడు, దావీదు ఎంత చక్కని మాట, ప్రతి చిన్న విషయంలో కూడా దావీదు దేవుని దగ్గర విచారణ చేసినట్టుగా సమూయేలు 2వ గ్రంథం 2:1 మనం చూస్తాం. ఏంటి ప్రభువా, నేను ఇక్కడ వెళ్ళానా వద్దా అని అంటే, నువ్వు వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పితే అది చేసినట్టు వాడు దావీదు. నిజంగా మనం జీవితంలో మనం ఆ విధంగా నేర్చుకుందామా? ప్రతి చిన్న విషయంలో కూడా దేవుణ్ణి అడిగిది దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి ఇష్టమా కాదా, దేవుని చిత్త ప్రకారం నడవటం మనం నేర్చుకోవాలి. అక్కడ దేవుని దగ్గర విచారణ చేయాలి. ఇది విచారణ, ప్రభువా ఇది చేయాలా వద్దా అని దేవుని దగ్గర విచారణ చేసేటువంటి వారంగా మనం దేవుని బిడ్డలంగా మనం అది నేర్చుకోవాలని దేవుడు ఇక్కడ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు. రండి, దినవృత్తాంతం మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందస్సమును దాని దండెలతో తమ భుజముల మీదికి ఎత్తుకొనిరి అని రాయబడింది. అవునండి, రెండవదిగా వారు ఏదైతే చేయలేదో దాన్ని చేయమన్నప్పుడు వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు, దేవుని దగ్గర విచారణ చేశారు, విచారణ చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే 15:15లో ఏముందనంటే, మరి వాళ్ళు ఏం చేశారంటే ఆ మందస్సము దండెలు, మందస్సం మధ్యలో ఉంటుంది, కర్రలు ఉంటాయి, కర్రల ద్వారా దాన్ని మోస్తారనమాట. కాబట్టి అటొకళ్ళు ఇక్కట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దండలను ఏం చేస్తారంటే వాళ్ళ భుజముల మీద మోపుకున్నారు, భుజముల మీద ఎత్తుకున్నారు అని రాయబడింది. అవునండి, భుజముల మీద ఎత్తుకోవటం అంటే భారము భరించట. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా, అయ్యో భారం అంతా నీ భుజాల మీద పడిందే అంటుంటారు కదా. ఏంటి భుజాల మీద ఎత్తుకోవటం అంటే ఏంటి? భారము భరించుట అని అర్థం.
కానీ మనమేం భారం భరిస్తాము? రండి మనం 2 మాటలు చెప్తాను. కీర్తన గ్రంథం 55:22 ఉంది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అంటాడు. నీతిమంతులను కదలిచ్చే దేవుడు కదా, ఆయన మీద భారం మోపవలసినటువంటి వారం మనం. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మత్తయి సువార్త 11:28 చూస్తే, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఇక్కడ 55:22 కీర్తనలో ఉంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము అంటే మన భారాన్ని మనమే మోసుకుంటుంటాం. మనం ఏదైనా చింత వస్తే, శ్రమ వస్తే, బాధ వస్తే, రోగం వస్తే, ప్రభా నాకు ఏంటి ప్రభా ఇంత రోగం ఇచ్చావు ప్రభా, ఏంటి నాన్న ఇంత నొప్పి ఇచ్చావు ప్రభా, ఏంటి నాన్న ఎంత నిందలు ఇచ్చావు, ఇంత శ్రమ ఇచ్చావు ఏదైనా అని, అదంతా మనం ఇదే మోస్తాం. దేవుని మీద నీ చింత యావత్తు ఆయన మీద వేయుడు అని ఉంటుంది పేతురు పత్రికలు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాం, ఆ భారమును ఆయన మీద మోపము, మనమే మోస్తుంటాం కదా. ట్రైన్లో కూర్చొని టికెట్ కొనుక్కొని ఈ లగేజ్కి నేను టికెట్ కొనుక్కోలేదని భారం భరించినట్టుగా ఇది అనేక మంది చెప్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ లగేజ్ అంతా తల మీద పెట్టుకొని ఒక ఆమె కూర్చొని ఉందంట. ఎందుకమ్మా అలా పెట్టుకున్నావు, కింద పెట్టానంటే నేను దీనికి టికెట్ తీసుకోలేదు అని ఉందండి. తన తల మీద మోసినప్పుడే భారం అంతా ట్రైనే కదా మోసేది కదా. అలా ఉంటుంది మన పరిస్థితి కదా. కాబట్టి మన భారమును మనమే మోస్తూ ఉంటాము. దేవుడు సమస్తమును భరించినటువంటి వారిగా ఉన్నాడు. ఆయన మనకు విలువ చెల్లించి మనకు కొన్నటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త మన జనులారా నా యొద్దకు రండి అని అంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇది నేనే భరిస్తాను, నేనే సాల్వ్ చేసుకుంటా, ఈ సమస్యను నేనే చూసుకుంటాలే అన్నట్టుగా మనం చేస్తాం. దేవుడు అది చెప్పట్లేదు. దేవుడు నీ సమస్య, నీ వేదన ఏముందో దాన్ని అంతా నా మీదకి వేస్తే దిగులు పడద్దు, చింతపడద్దు, భయపడద్దు అని దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ఎంత ధైర్యం ఇచ్చినా, వాక్యంతో మాట్లాడినా, పాటలతో మాట్లాడినా ఇంకా చింతిస్తూనే ఉంటారు. చింత యావత్తు నా మీద అంటే చింతిస్తూనే. చింత అనేది చాలా గొప్ప రోగం అండి. అది నిజంగా నీ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసినట్టు రోగం ఏది అని అంటే చింతనే. అయ్యో నా బిడ్డ అట్లా అయిపోయినాయి, అయ్యో ఇట్లా అయిపోయినాయి, అయ్యో ఇట్లా అయ్యో అయ్యో అనుకుంటానే నీ జీవితం అంతా అయ్యోతోనే గడిచిపోతుంది. కాదండి, దేవుని దగ్గరికి రా, దేవుని మీద ఆ భారం మోపు, దేవుని సన్నిధిలో కూర్చో. ఖచ్చితంగా దేవుడు దానికి సొల్యూషన్ చెప్తాడు, దానికి సమస్యకు జవాబు చెప్తాడు. లేవీల విధిగా విచారణ చేయలే. ఈ లేవీలు ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిష్ఠించుకొని ఆ మందస్సపు యొక్క ఆ కాడిని వారు మోసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నీ భారమును మోయద్దు. అందుకని అంటాడు అక్కడ 29:30 మత్తయి సువార్త 11:29 దేవుడు అంటాడు, నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా. ఆయన మీద మోపితే ఆయన కాడిని మోస్తే చాలా తేలికగా ఉంటుంది. కనుక రండి నా దగ్గర నేర్చుకోండి అంటాడు. లేవీలు వెళ్ళారు, వాళ్ళు ప్రతిష్ఠించి వారు తప్పును తెలుసుకున్నారు. ఇప్పుడు మనం కూడా తప్పు తెలుసుకుందామా? నీ జీవితంలో కూడా నీ తప్పును దేవుని మీద ఆధారపడకుండా నీ మీదే నువ్వు ఆధారపడుతున్నావు కనుక నీకు అంత బాధ వేదన ఉన్నది, నీ ఇంట్లో దుఃఖం ఉంది, సమాధానం లేదు, సంతోషం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీద ఆ భారమును మోపితే ఖచ్చితంగా దేవుని కాడి చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఆ కాడిని మోసుకుంటావా? దేవుని యొక్క కాడి తేలికగా ఉంటుంది. ఆ కాడిని మోయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, మనము మత్తయి సువార్తలో మనం చూస్తే మరి యెరూషలేముకి వచ్చేటప్పుడు గాడిద మీద దేవుడు కూర్చున్నట్టుగా మనం చూస్తాం. ఎవరికి వచ్చిందండి ఘనత? ఎవరికి వచ్చింది? ప్రభునే యేసుక్రీస్తు గాడిద మీద ఏ గాడిద మీద ఎక్కాడో ఆ గాడిదకు ఘనత వచ్చినట్టుగా మనము చూస్తాం. కాబట్టి మనలో యేసు ప్రభు ఉంటే, ఆయన యొక్క దేవుడి యొక్క వెలుగు మనలో ఉంటే, రక్షణ మనలో ఉంటే, ఆయన యొక్క ప్రేమ మనలో ఉంటే ఘనత ఎవరికి వస్తుందో తెలుసా? ముందు మనకే వస్తుంది. యేసుప్రభుకి కాదు, మన ద్వారా యేసుప్రభుకి ఆ యొక్క మహిమ, ఆ యొక్క ఘనత వెళుతుంది. ఆమె ఎంత మంచిదో కదా అని ఆ విధంగా ఘనత అంతా కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటట్టుగా ఉంటుంది. కాబట్టి మన ద్వారా దేవుడు ఘనపరచబడాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. ఆయన యొక్క సుగుణములన్నీ కూడా మనలోనికి రావాలి. కాబట్టి లేవీయులు ప్రత్యేకించుకున్నారు, లేవీయులు ప్రతిష్ఠించుకున్నారు, దేవుని యొద్ద విచారణ చేస్తున్నారు. ఈ విధంగా దేవుడు ఎక్కినటువంటి ఆ గాడిదకు ఎంత ఘనత వచ్చింది కదా. మరి మన మీద దేవుడు ఎక్కినప్పుడు మనకి ఎంత ఘనత ఉంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్న నీ ద్వారా దేవునికి ఎంత ఘనత ఉన్నది కదా. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు లేవీయులు ఏం చేస్తారంటే, మనం ఒకసారి మందస్సమును ఎత్తుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఏ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా మనము సాగిపోయేటువంటి వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెహోషువ గ్రంథం 3:13 చదువుతూ ఉన్నా. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సమును
యాజకుల అరికాళ్ళు యోర్ధాను నీడను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలబడెను అన్నుంది. అవునండి, ఇక్కడ మందసమును మోస్తున్నటువంటి ఈ లేవీయులు యోర్దాను నది అడ్డు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ మందసమును మోసుకొని అలాగే యోర్దాను నదిలోనికి అలాగే నడుచుకుంటూ వెళ్ళారండి. అలా నడుస్తామని ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళు తగిలినాయో, వాళ్ళ వేళ్ళు తగిలినాయో, వెంటనే యోర్దాను నది ఏకరాశిగా దూరంగా బహుదూరముగా నిలబడిపోయాను అని రాయబడింది. అవునండి, మందసమును నువ్వు మోస్తున్నప్పుడు నువ్వు యాజకురాలుగా నువ్వు ఏం చేయాలి అని అంటే యోర్దాను లాంటి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాన్ని అలాగే కొనసాగించాలి. అమ్మో, ఇంత యోర్దాను నది నేను ఎలా దాటగలను, అలాగే మందసమును అక్కడ దించేసేసి దిగులు పడుతూ కూర్చోవద్దు. ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి, ఎంతగానో ఏడ్చారు ఇశ్రాయేలు. ఎలా ఇప్పుడు వెనక ఐగుప్తులు వస్తున్నారు, ముందు చూస్తే ఎర్ర సముద్రం అని అక్కడ కూర్చొని గగ్గోలు పెట్టి మోష మీద సణుకుతా గొడుగుతా ఎంతగానో వాళ్ళు ఏడ్చినట్టుగా మనం చూస్తాం. అవునండి, అట్లా ఏడుస్తా కూర్చోవద్దు. ఏ శ్రమ వచ్చినా మందసమును నువ్వు మోస్తున్నావు, నీ దగ్గర యేసయ్య ఉన్నాడు, నీతో యేసయ్య ఉన్నాడు కనుక నువ్వు అలాగే ముందుకు సాగినప్పుడు ఏమవుతుందో తెలుసా, ఆ యోర్దాను నది అలా చీలిపోతుంది, నీకు దారి ఏర్పడుతుంది. ఇశ్రాయేలు జనాంగం యోర్దాను నదిని దాటినట్టుగా మనము చూస్తామనండి. నీవు నీ శ్రమలో కానీ, నీ కష్టంలో కానీ, నీకు వేదన ఏది ఉన్నప్పటికీ యేసు ప్రభు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు కనుక నువ్వు ముందుకు సాగేటువంటి వారుగా మీరు ఉండాలి అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. లేవీయులు మందసం ఎత్తుకుని దాటినప్పుడు వారికి అద్భుతం అక్కడ చూడగలిగారు. నీవు కూడా ఒక అద్భుతాన్ని నువ్వు చూడగలవు, నీతో ఉన్నాడని విశ్వసించి ఆ విధంగా ఏ శ్రమలో కానీ కష్టంలో కానీ ముందుకు సాగిపోవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. రండి, దినవృత్తాంతం మొదటి గ్రంథం 15:22 మనం చదువుకున్నట్లయితే, లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుట యందు గట్టివాడైనందున అతడు మోతక్రము నేర్పుటకై నియమింపబడెను. ఇక్కడ ఇంకొక విషయాన్ని మన దేవుడు మనతో మాట్లాడుతున్నారు. లేవీయుడైనటువంటి కెనన్య గురించి దేవుడు ఇక్కడ మంచి మాట రాసి ఉంచారు. కెనన్య ఎలాంటి వాడు అని అంటే మందసమును మోయుటలో గట్టివాడు అని రాయబడింది. అవునండి, మనం ప్రతి పరిస్థితిలో మనం గట్టివారంగానే ఉండాలి. మనం గట్టివారంగా ఉండి మందసమును ఏమాత్రం కూడా మనము కిందకి దేవుణ్ణి ఏమాత్రం క్రీస్తు చేసి విడిచిపెట్టి కిందకు వేసిన మందసాన్ని కిందకి పెట్టేటువంటి వారిగా లేరు. గట్టివారంగా మనం ప్రతి పరిస్థితిలో మన విశ్వాసాన్ని గట్టిపరచుకోవాలి, దేవుని ప్రేమను రక్షణ గట్టిపరచుకోవాలి, మనం స్థిరపరచుకోవాలి మనం. కాబట్టి ఆ గట్టివాడును తర్వాత రెండో మాటకి అక్కడ ఉంది, ఆ మోతక్రమను నేర్పించేవాడు. మోతక్రమం అంటే మందస్సును ఏ విధంగా మోయాలో అది లేవీయులకు నేర్పించేటువంటి వాడిగా ఉన్నారు. మనం కూడా ఇతరులకు క్రీస్తు యేసులో ఎలా స్థిరపడాలి, బలపడాలనే విషయాన్ని మనం ఇతరులకు నేర్పించేటువంటి వారి, అది లేవీయులు చేసేటువంటి పని. నువ్వు లేవీయుడు కదా, దేవుణ్ణి మోస్తున్నటువంటి బిడ్డవు కదా, మరి నువ్వు ఆ విధంగా గట్టివాడుగా ప్రతి శ్రమలో గట్టితనం ఉందా నీకు, ప్రతి స్థలంలో స్థిరంగా ఉన్నావా ప్రతి పరిస్థితుల్లో? దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 దేవుడు మాట్లాడుతున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఉంది ఎప్పటి ఏ పరిస్థితుల్లో కూడా ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. చూడండి, అదే దినవృత్తాంతం మొదటి గ్రంథం 15:27 ఇంకొక విషయాన్ని లేవీయుల విషయంలో మనం మాట్లాడుకుంటే, దావీదును మందసమును మోయి లేవీయులందరూ పాటకుల పనికి విచారణకర్త కెనన్యను సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండని, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని ఉండను. వారు ఏం చేయాలి అంటే మందసం మోసేటువంటి వారు ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యేకపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, విచారణ చేసేటువంటి వారిగా ఉండాలి. మరి తర్వాత ఇక్కడ గట్టివారిగా ఉండాలి. తర్వాత గిత్తలకు నేర్పించేటువంటి మనసు ఎలా మోయాలో వాళ్ళ బిడ్డలకు నేర్పించేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక విషయం దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, సన్నపు నార బట్టలు ధరించినటువంటి వారిగా ఉండాలి, ప్రత్యేకించబడిన వాళ్ళు చూడంగానే వీళ్ళు లేవీయులు, వీళ్ళు సన్నపు నార బట్టలు ధరించారు, వీరు మందసం మోయేవారు అని అందరూ గుర్తుపెట్టాలన్నమాట. అందరూ అలా గుర్తుపెట్టేటట్టుగా వాళ్ళు సన్నపు నార బట్టలు ధరించాలి. ఏంటి ఆ సన్నపు నార బట్టలు అంటే, మన ప్రకటన గ్రంథంలోకి వస్తే ఒక మాట ఉంది చూడండి. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడింది.
పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు ఏంటివి అని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, సన్నపు నార బట్టలు ధరించుకోవట. నువ్వు సన్నపు నార బట్టలు ధరించుకున్నావు, నువ్వు ప్రతిష్ఠించబడినటువంటి దానవు వాడవనంటే నీకేముండాలో తెలుసా? సన్నపు నార బట్టలు నీకున్నాయి. అంటే ఏంటి? నీతి క్రియలు నీలో ఉన్నాయి, క్రీస్తు క్రియలు నీలో కనిపిస్తున్నాయి. వీరు క్రైస్తవులు అని ఎత్తి కొట్టేటట్టుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు. సాక్ష్య జీవితం కలిగి ఉన్నావు. హల్లెలూయా. అలాంటి సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉన్నావా? అలాంటి సాక్షి జీవితం కలిగి ఉన్నావా? వారు అంత మాత్రమే కాదు, లేవీలు ఏం చేస్తున్నారంటే వారి దేవుని స్తుతించేటువంటి వారిగా ఉంటారు, దేవుని ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉంటారు. చూద్దామండి, దినవృత్తాంతం 1 గ్రంథం 15:16 చూస్తే, అంతట దావీదు మీరు మీ బంధువులకు పాఠకులను పిలిచి స్వరమండలంలో సితారాలు తాళములోనగు వాద్యశేషంలో గంభీర ధ్వని చేయించు సంగీతములతో స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయడని లేవీల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. లేవీలు ఏం చేయాలండి? స్వరములెత్తి గంభీరంగా పాటలు పాడేటువంటి వారుగా ఉండాలి. ఆ మందస్సమును మోస్తూ వాళ్ళు గంభీరంగా పాటలు పాడే దేవుని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. నువ్వు దేవుని స్తుతించేటువంటి బిడ్డగా ఉన్నావా? గంభీరంగా దేవుని ఆరాధించేటువంటి బిడ్డగా ఉన్నావా? నీ ఆరాధన చూచి, నీ యొక్క స్తుతిని చూచి, నీ యొక్క సాక్ష్యం నిన్ను చూచి దేవుడు ఆ విధంగా ఎంత సంతోషంగా, లేవీలు ప్రత్యేకించారు, పరిశుద్ధత చూచి ఆయన ఎంత ఆనందించి సంతోషించేటువంటి వారిగా ఉన్నారా? ఇక్కడ మనం చూస్తే లేవీలు ఎంత ప్రత్యేకత ఉన్నదో, ఇప్పుడు నీలో కూడా అంత ప్రత్యేకత దేవునికి కనిపించాలి. నువ్వు లేవీడువా, నువ్వు యాజకుడువా, దేవుని మోస్తున్నటువంటి బిడవా, ఇలాంటి ప్రత్యేకత నీలో కనిపించినట్లయితే దేవుడు నీ పట్ల ఎన్నో గొప్ప యోర్దాను లాంటి నదులను, ఎర్ర సముద్రం లాంటి సముద్రాలు చీల్చివేసి నీకు దారిని చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే ఖచ్చితంగా నువ్వు లేవీడుగా ఒకసారి ధ్యానం చేసి ఓ లేవీడుగా, యాజకుడిగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి దీని ప్రభు నన్ను కూడా ఆ విధంగా చేయమని ప్రార్థిస్తావా? నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దానండి. యేసే తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడైన దేవా, లేవీల గురించి మీరు ఎంతో అయా ప్రభు మాకు పాఠాలు నేర్పించావు నాయన. ఆ దినమున వారి నీ యొద్ద విచారణ చేయలేదు తండ్రి, మందస్సమును మోయలేదు కనుక వారి మధ్యలో నాశనము కలిగింది. అయితే వారు ప్రతిష్ఠించుకొని ప్రభు అని మందస్సు మోసినప్పుడు, విచారణ చేసినప్పుడు, అయా ప్రభు ప్రత్యేకించబడి పరిశుద్ధంగా జీవించినప్పుడు ప్రభు అయా వారిని ఎంతగానో అయా ప్రభు దీవించావు, ఆశీర్వదించావు. వారు మోస్తున్నప్పుడు అనేక అద్భుతాలు, సముద్రాలు, పోతండి నదులు చీలిపోయేటట్టు చేసేవయ్యా, నీకు స్తోత్రం. ఈ బిడ్డలు చూస్తున్నటువంటి జీవితాల్లో సముద్రం లాంటి, నదులు లాంటి ప్రభు ఎన్ని కష్టాల వరకు ఉన్నప్పటికీ యేసు నామములో ప్రభు యేసయ్యను మోస్తూ ప్రభు వాటన్నిటిలో దారి వరకు కనుగొన్నట్లుగా సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించమని, రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇచ్చి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord.